సినిమా మొత్తం వేరే లెవెల్ ఉంది అన్న. హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ యాక్టింగ్ అన్న. బాగుందా? మంచి కామెడీ. లవ్ టుడే అంత కామెడీ ఉందా దీంట్లో? మరీ అంత కామెడీ లేదు, బట్ నైస్ స్టోరీ. అంటే నీకేం నచ్చింది స్టోరీలో బాగా? ఫ్రాడ్ చేయొద్దు, ఫ్రాడ్ చేయొద్దు. చాలా బాగుంది. లాస్ట్ లో చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. సినిమా చాలా బాగుంది, రికమెండెడ్. అందరూ చూడాలి సినిమాని ఎంకరేజ్ చేయాలి. బీటెక్ మొత్తం బీటెక్ కుర్రాడు గురించి. అంటే లవ్ టుడే అంత కామెడీ ఈ సినిమాలో ఉందా? కామెడీ చాలా ఉంది. ఆ లుక్స్ చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది హీరోది ప్రదీప్ గారు? అంటే బీటెక్ గురించి ఉంది అన్న. లైఫ్ బాగుంటుంది, అన్నిటికన్నా ఎక్కువ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకుంటాను. మూవీ అయితే బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషన్ ఉంది అండ్ కామెడీ ఉంది. సినిమా అయితే వర్త్ ఫర్ మనీ, బాగుంది భయ్య మూవీ. అంటే ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ స్టోరీ అంతా ఎట్లా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో? ఫైట్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓవరాల్ మూవీ అయితే కూల్ భయ్య. ప్రశాంతంగా ఫ్రెండ్స్ వచ్చి చిల్ అయ్యి, అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు మూవీలో. ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ జాబ్ అని రివీల్ అయితే చేయాలి మూవీ, కానీ ఎంజాయ్ చేయొచ్చు మూవీ. సూపర్ ఉంది, ఎమోషన్ కూడా బాగుంది. క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంది, కామెడీ ఉంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. బాగా నచ్చింది, నాకు నచ్చింది. సినిమా అంటే మొత్తం టోటల్గా ఓవరాల్ బాగుంది. మళ్ళీ కంబ్యాక్ అనుకుంటా. ప్రదీప్ రంగనాథ్ చాలా డైలాగ్స్ కానీ తన క్లైమాక్స్ మాత్రం బెస్ట్ అన్న, వేరే లెవెల్ అసలు సినిమా. సినిమా అయితే చాలా బాగుంది అన్న, ఫన్నీగా ఉంది. కానీ గుడ్ మెసేజ్ ఉంది అన్న సినిమా. అయితే స్టూడెంట్స్ అయితే పక్కా చూడాలి, అందరూ చూడొచ్చు, కానీ స్టూడెంట్స్ అయితే కన్ఫర్మ్ చూడాలి. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్స్ ద్వారా చాలామంది జాబ్స్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకి చాలా గుడ్ సినిమా ఇది. సినిమా అయితే చాలా బాగుంది, గుడ్ మెసేజ్ ఉంది అన్న. లాస్ట్ ఫాదర్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. నీకు ఎట్లా అనిపించింది? బ్రో చాలా ఫన్నీ ఉంది. అంటే లవ్ టుడేలో చాలా ఫన్ ఉంటుంది కదా హీరోది, మరి ఈ సినిమాలో ఫన్ సెకండ్ హాఫ్ అయితే కూర్చో కూర్చోం అసలు. ఓకే, కాలేజ్ లైఫ్ చాలా బాగుంది. అనుపమ పరమేశ్వర్ ఎట్లా అనిపించింది? ఓకే పర్లేదు, కానీ క్లైమాక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఓకే, బాగుంది, చూడొచ్చు అందరూ. మెసేజ్ అసలు రావట్లే అన్న. క్లైమాక్స్ అయితే ఆ ట్విస్ట్ అయితే మేము క్లైమాక్స్ అయితే ఊహించలేమన్నా. యూత్ కి ఇష్టం సినిమా కావాలన్నా. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. దొంగ సర్టిఫికేట్లతో పాస్ కాకుండా బ్రదర్స్ ప్లీజ్ సొంతంగా చదువుకొని బ్యాక్లాగ్స్ చేయండి. అనుపమ పరమేశ్వరం అయితే సూపర్ యాక్టింగ్ చేసింది అన్న. సినిమా వైజ్ వచ్చి అయితే నాకైతే థరోలీ ఇష్టం, మస్తు నచ్చేసిన అన్న మూవీ అయితే. ఇది ఈరోజు టికెట్లు హౌస్ఫుల్ ఏం లేదు. రేపటి నుంచి ఈరోజు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క. లవ్ టుడే హీరోని వస్తా అన్న. క్లైమాక్స్ టెస్ట్ ఇప్పుడే వేస్తున్నా, పీక్స్కి వెళ్ళిపోయినామన్న. బయటకు వచ్చినాక నాకు అసలు ఏం అర్థమైతే సినిమా మొత్తం వేరే లెవెల్ ఉంది అన్న. హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ యాక్టింగ్ అన్న. లవ్ టుడే కాదు, డ్రాగన్ బాగుంది. కాన్సెప్ట్ బాగుంది, అంటే హీరో యాక్టింగ్ బాగుందా?